నమస్తే సార్. నమస్కారం అండి. వెల్కమ్ టు ధాత్రి బిజినెస్. రాత్రి బిజినెస్ ప్రేక్షకులకి యాజమాన్యానికి అభినందనలు, సుస్వాగతాలు. థ్యాంక్ యూ సార్. సార్, బిజినెస్ లాస్ గురించి తెలుసుకుందామని మీ దగ్గరికి వచ్చాను. మీరు సీనియర్ జడ్జి, అలాగే సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేట్. కానీ బిజినెస్లో మీకు కూడా చాలా అవగాహన ఉంది, దాని గురించి మీకు కంప్లీట్ ఎక్స్పర్టైజ్ ఉంది. అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? బిజినెస్ పరంగా మీరు ఏదైనా ఇన్పుట్ ఇవ్వాలి అని అంటే మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి? 2 ఆస్పెక్ట్స్ అండి మీరు అడిగింది. ఒకటి ట్రేడింగ్, అవును. రెండోది లీగల్ నాలెడ్జ్. అవును. నేను బేసిక్గా మాది చిన్న ఊరు, అంటే తాలూకా హెడ్ క్వార్టర్స్ కావల్ అనే ఊర్లో పుట్టాను. నెల్లూరులో పుట్టినా పెరిగింది చదివిందంతా కావలి. అంతా అక్కడే. సో జవహర్ కాలేజీలో చదువుకోవడం జరిగింది డిగ్రీ దాకా. దాని తదనంతరం ఢిల్లీ వెళ్ళి అక్కడ లా స్టడీ చేశాను. లా అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఏపీ హైకోర్టులో రిజిస్టర్ బార్గా చేసుకోవటం, తర్వాత మళ్ళీ కావల్లో వెళ్ళి కొంతకాలం ప్రాక్టీస్ చేయటం, కొంతకాలం సుప్రీంకోర్టులో కూడా ప్రాక్టీస్ చేయటం అప్పుడు జరిగింది. దాని తదనంతరం 3 ఇయర్స్ బేసిక్లో నేను మళ్ళీ ఎగ్జామ్ రాయటం, జడ్జిగా సెలెక్ట్ అవ్వటం, డిఫరెంట్ ఏరియాస్లో సుమారు 20-30 ప్లేసెస్లో జడ్జిగా వర్క్ చేయటం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిటిగేషన్స్, క్రిమినల్, సివిల్, కాన్స్టిట్యూషనల్, వీటిలో జడ్జిగా తీర్పులు ఇవ్వటం, ప్లస్ అడ్వకేట్గా బయటకు వచ్చి వాలంటీర్ రిటైర్మెంట్ వచ్చిన తర్వాత హైకోర్ట్స్లో మళ్ళా సుప్రీంకోర్టులో కేసెస్ టేకప్ చేసి అడ్వైజర్స్, డ్రాఫ్టింగ్, తర్వాత ఫైలింగ్ ఇన్ టు కోర్ట్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్కి ఆర్గ్యుమెంట్స్, తీర్పులు వచ్చిన తర్వాత ఒకవేళ కేసు ఏదైనా కారణాలలో ఓడిపోతే, లేకపోతే మనకు అనుకున్న రిజల్ట్ రాకపోతే బెటర్ కోర్ట్స్కి వెళ్ళి మళ్ళీ దాన్ని సక్సెస్ఫుల్ చేయటం, తర్వాత క్లయింట్ డీల్స్, ఒపీనియన్స్, ఇవన్నీ నా లీగల్ ఎక్స్పీరియన్స్. దాంతోపాటు ఈ కోవిడ్ అప్పుడు చాలా ఖాళీ ఉంది కాబట్టి కొంత ఈ యూట్యూబ్ ఛానల్లో, టీవీ ఛానల్స్లో నేను డిబేట్స్లో పార్టిసిపేట్ చేసినందువల్ల ఈ థియరిటికల్ నాలెడ్జ్ కూడా, అది ప్రాక్టికల్ నాలెడ్జి, ఇది థియరిటికల్ నాలెడ్జి, కామన్ మ్యాన్కి ఏది అవసరం వాటి గురించి తెలుసుకోవడం జరిగింది. ఇకపోతే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేటికి మా ఫాదర్ ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్. మా ఫాదర్ యొక్క ఫాదర్, మా గ్రాండ్ ఫాదర్ కూడా బిజినెస్ మ్యాన్. ఓకే. మాకు అక్కడ ప్రొవిజనల్ షాప్ ఉండేది. సో ఆ షాప్లో కూడా అప్పుడప్పుడు వెళ్తుంటాం కాబట్టి ఈ జిఎస్టీలు, సిఎస్టీలు, కొన్ని రోజులు క్యాష్ కౌంటర్లో కూడా కూర్చుంటున్న ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అప్పుడు మేము 700 వెరైటీస్ మా షాప్లో మెయింటైన్ చేసేవాళ్ళం. అన్ని లైసెన్స్లు, ఈవెన్ బాంబ్ లైసెన్స్ కూడా మాకు కావాల్సి వచ్చింది. మేము ఏంటంటే దీపావళికి టపాకాయలు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అమ్మేవాళ్ళం ఆ రోజుల్లో. ఓకే. తర్వాత మేము ఫ్రైట్ అంటే ట్రైన్స్లో గూడ్స్, మా ఊరికి గూడ్స్ ట్రైన్లో ఒక వ్యాగిన్ మొత్తం పట్టేంత సరుకు కొనేవాళ్ళం మేము ఒక్కళ్ళమే అప్పుడు. ఓకే. సో ఆ వ్యాగిన్లో సరుకు కొనుక్కొని తీసుకొచ్చి పల్లెలకి వాళ్ళంతా బండ్లు వేసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడంటే కార్లు, వ్యాన్లు అన్నీ ఉండేవి. వరుసగా బండ్లు నిలబెడితే మేము పట్టి కడితే ఆ ఊరి బండికి వేసేవాళ్ళం. ఆ ఊరి బండి ఊరికి వెళ్తే ఎవరికి కావాల్సిన సరికి వాళ్ళకి అందేది. రోజు అందరు నడిచి రాలేరు కదా, అప్పుడు 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు నడిచి వచ్చేవాళ్ళు, ఈ ఎద్దుల బండి వేసుకొని వచ్చేవాళ్ళు. ట్రాక్టర్లో రావడం అనేది చాలా పెద్ద గొప్ప విషయం అనమాట. మా ఊర్లో కారే కనపడేది కాదు, ఎప్పుడన్నా కారు వస్తే అందరూ చూసేవాళ్ళు. అటువంటి ఊర్లో అటువంటి వ్యాపారంలో బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి కష్ట సుఖాలు వ్యాపారస్తుడికి అటు ఆర్థికంగా, వ్యాపారపరంగా ఎట్లా ఉంటాయి తెలుసు. వ్యాపారస్తుడు పడే తపన తెలుసు. వాడికి ఆదాయం రాకపోతే వాడు దివాలెత్తే పరిస్థితి వస్తే కూడా ఎట్లా వాడు ప్రొటెక్ట్ చేసుకొని ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలి, బిజినెస్ ప్రొటెక్ట్ చేయాలి అనేది కూడా తెలుసు. ఈ బ్యాక్గ్రౌండ్లో మీలాంటి మంచి ధాత్రి ఛానల్ అటు బిజినెస్ అండ్ ప్లస్ లీగల్కి సంబంధించి నన్ను మీరు వచ్చి అడగటం అనేది నాకు విధంగా అది నా అదృష్టం కూడా భావిస్తున్నాను. ఎందుకంటే మీ ద్వారా నేను చెప్పే విషయాలు చాలామంది తెలుసుకొని వాళ్ళ వ్యాపారంలో, వాళ్ళ జీవన విధానంలో మంచి సాధన చేసి వాళ్ళ ఆశయాలని విజయాలుగా మార్చుకొని ఖచ్చితంగా ఆనందము, ఐశ్వర్యం సంపాదిస్తారని నేను ఆశిస్తున్నాను. సరే, లీగల్ విషయంలోనే మీ అకాడమిక్స్ గురించి చెప్పాలి. యాక్చువల్గా ఢిల్లీలో మీరు చేయటం వల్ల నాకే స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు హైకోర్టు చీఫ్ జస్టిస్ 3-4 నన్నే తీసుకెళ్లారు. మామూలుగా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు వీళ్ళందరూ మీ క్లాస్మేట్స్. అకాడమిక్గా కూడా మీకు అది బాగా అసెట్. అంటే ఇక్కడ ఒక సందర్భం మీకు చెప్పాలి. మనము కొన్ని సందర్భాల్లో కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తుల్ని పరిచయం అనేది ఏర్పాటు చేసుకుంటాం. ఆ పరిచయాన్ని మనం కాపాడుకొని అంటే కాంటాక్ట్ అనుకోండి, అంతే. ఆ గౌరవాన్ని మనం కాపాడుకొని, ఆ మర్యాదను కాపాడుకుంటే మీ ప్రయాణం
ఇటు జీవితంలో వ్యాపారంలో బాగా జరుగుతుంది. ఇప్పుడు నేను ఢిల్లీలో చదివాను. ఢిల్లీలో చదువుకున్నందువల్ల లా అప్పుడు ఎల్ఎల్బి అక్కడ చదివిన తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ హైదరాబాద్లో జడ్జిగా పనిచేస్తున్న రోజుల్లో జ్యుడిషియల్ అకాడమీలో పనిచేశాను. జడ్జెస్కి ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్లో అలా పనిచేసే రోజుల్లో ఇక్కడ ఎల్ఎల్ఎం చదివాను. దాంట్లో కూడా కాన్స్టిట్యూషనల్ రైట్స్ చాలా చదివాను కాబట్టి నాకు ఫస్ట్ క్లాస్ కూడా దాంట్లో రావడం జరిగింది. ఈవెన్ డిగ్రీలో కూడా ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఎల్ఎల్బిలో కూడా మంచి హై ర్యాంక్ వచ్చింది. అయితే అక్కడ చదివే రోజుల్లో చాలామంది ఇప్పుడున్న జడ్జెస్ లేకపోతే సీనియర్ లాయర్స్ మాకు క్లాస్మేట్స్ కానీ కొలీగ్స్ కానీ, ఇప్పుడున్న చంద్రచూడ్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆయన మాకు 1 or 2 years సీనియర్. కరెక్ట్. సో అట్లా సుప్రీంకోర్టులో కూడా ఇప్పుడు 5-6 మంది, కోహ్లీ గారు ఇట్లా 5-6 మంది సీనియర్ జడ్జెస్ కూడా మాతో చదువుకున్నారు. మేము అప్పుడు వాళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళం కాబట్టి అప్పుడు నాకు భాష రాకపోయినా ఇంగ్లీష్ నేర్చుకున్నాను, హిందీ నేర్చుకున్నాను, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లైమేట్స్లో ఎలా సర్వైవ్ అవ్వాలో నేర్చుకున్నాను. అక్కడ జరిగే ఇంటలెక్చువల్ టాక్స్లో పార్టిసిపేట్ చేశాము, క్రియేటివిటీ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేశాము, పొలిటికల్గా అక్కడ ఎలక్షన్లో నిలబడి మెజారిటీ ఓట్స్తో గెలిచాము. అక్కడ మాతో చదువుకున్న వాళ్ళలో చాలామంది ఇప్పుడు సీనియర్ కాంగ్రెస్ లీడర్స్గా ఇప్పుడు మధు యాష్కి గారు మాతో చదువుకున్నారు. అంబర్పేట ఎమ్మెల్యే మా జూనియరు. అట్లా ఆంధ్రాలో కొంతమంది, ఇప్పుడు సుధీర్ కుమార్ గారు అని చెప్పి అప్పుడు శివశంకర్ గారి కొడుకు ఆయన, కొంతమంది ఇప్పుడు ఇక్కడ చీఫ్ జస్టిస్గా చేసిన ఆమె చీఫ్ జస్టిస్గా ప్రమాణం చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వెళ్ళి విందు స్వీకరించడం జరిగింది. కోహ్లీ గారు, నేను వచ్చాను, మీరు కూడా వచ్చారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు చదువుకునే రోజుల్లో దగ్గర నుంచి మీ యొక్క హార్డ్ వర్క్, మీ యొక్క ఇంటెలిజెన్స్, మీ యొక్క అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారే, మీరు చేసే పని మీరు గౌరవించటం, ఇతరులు చేసే పని కూడా మీరు గౌరవించటం, ఇష్టంగా ప్రేమగా అభిమానంగా ఆ పని చేస్తే మీరు సక్సెస్ఫుల్గా బయటకు వస్తారు. ఇబ్బందులు కష్టాలు చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి. అది ఆర్థిక కష్టాలు కావచ్చు, సామాజిక కష్టాలు కావచ్చు. కానీ వాటిని బేస్ చేసుకొని మీరు అనుకున్నటువంటి ఆశయాల్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కొంతమంది పిల్లల గురించి కానీ లేకపోతే అప్స్క్రీన్ అన్నీ వస్తున్నాయి. చాలా మంది సోషల్ ఇన్ఫ్లుయెన్సెస్ వాళ్ళు ఈ ఛానల్స్నే బేస్ చేసుకొని ఎక్కువ పిల్లల మీద చిత్రాలు కూడా తీస్తున్నారు. కానీ ఏదన్నా జరిగింది కాబట్టి మీరు వెనక్కి వెళ్ళిపోకూడదు. ట్రోలింగ్ జరిగిందని ఆత్మహత్యలు చేసుకుని అట్లా చేయకూడదు. వ్యాపారంలో నష్టం వచ్చిందని మీరు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చట్టాల్లో కూడా అనేకమైనటువంటి మార్పులు వచ్చినాయి, అవకాశాలు వచ్చినాయి, ప్రొటెక్షన్ వచ్చినాయి. ప్రతి జిల్లాలో కూడా, ప్రతి తాలూకాలో కూడా మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అని ఏర్పడ్డాయి. మీకు న్యాయ సహాయం కావాలన్నా, లాయర్ని పెట్టుకోలేకపోయినా, కేసు వేయాల్సి వచ్చినా కానీ వాళ్ళని అప్రూవ్ చేస్తే బిజినెస్ పీపుల్కి ప్రాపర్ ప్రొటెక్షన్ తోటి ఫ్రీగా ఉచితంగా మీరు ఎంటైటిల్డ్ ఎలిజిబుల్ అయితే లాయర్ని ఇస్తారు. మీ తరపున కేసు వేస్తారు. సాక్షులకు కూడా వాళ్ళే ఎక్స్పెండిచర్ పెట్టి తీసుకొచ్చి సాక్షి చేపిస్తారు. ఒకవేళ నిజంగా మీరు అన్నీ చేసినా కానీ మీకు రావాల్సిన డబ్బులు రికవరీ చేయలేకపోయారు బిజినెస్లో, అప్పుడు నష్టాలు వచ్చేసినాయి, తిరిగి కట్టలేకపోయారు, అప్పుడు ఇన్సాల్వెన్సీ పిటిషన్ కూడా ఒకటి ఉంటుంది. అది వేసుకొని దాని ద్వారా ప్రొటెక్షన్ తీసుకొని మీ బిజినెస్ని, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు.